అఖండ ద్వాదశి వ్రతం. మునులారా, ఇప్పుడు మోక్ష శాంతిప్రదమైన అఖండ ద్వాదశి వ్రతాన్ని వినిపిస్తాను. మార్గశిర శుద్ధ ద్వాదశి నాడు ఆవుపాలు, పెరుగులను మాత్రమే భోజనంగా స్వీకరించి జగన్నాథుడైన విష్ణువును పూజించాలి. 4 నెలల పాటు అనగా ఫాల్గుణ మాసం దాకా ప్రతి ద్వాదశి నాడు చేసి చివర 5 రకాల ధాన్యాలను 5 పాత్రలలో నింపి బ్రాహ్మణునికి దానం చేసి విష్ణుభగవానుని ఈ విధంగా ప్రార్థించాలి. సప్త జన్మనిహే విష్ణో యన్మయా హి వ్రతం కృతం భగవన్స్త్వప్రసాదేన తదఖండ మిహాస్తు మే యథాఖండం జగత్సర్వం త్వమేవ పురుషోత్తమ తథాభిలాన్య ఖండాని వ్రతాని మమ సంతు వై. ఇలా తాను 7 జన్మలలో చేసే ప్రతిపుణ్య కర్మఫలాన్ని అఖండం చేయమని దేవుని ప్రార్థిస్తూ చైత్రాది 4 మాసాల్లో సక్తు పేలపిండితో నింపిన పాత్రలను, శ్రావణాది 4 మాసాలలో నెయ్యి నింపిన పాత్రలను బ్రాహ్మణునికి దానం చేయాలి. సామర్థ్యం లేనివారు సంవత్సరంలో 3 మార్లే దానమియవచ్చును. ఈ విధంగా 1 సంవత్సరం పాటు ఈ వ్రతాన్ని చేసిన వారికి ఉత్తమ స్త్రీ, మంచి కొడుకులు లభిస్తారు. దేహాంతంలో స్వర్గలోక ప్రాప్తి ఉంటుంది. అధ్యాయం 118.